అమెరికా ఇరాన్‌లో ఆల్మోస్ట్ 13,000 టార్గెట్స్‌ని హిట్ చేసిందట. ఇక ఇజ్రాయెల్ ఇంతకుముందు అమెరికా వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇరాన్ తాలూకా ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ తాలూకా సౌత్ పార్స్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయడం, ఇరాన్ వాళ్ళు మళ్ళీ సౌదీ అరేబియాపై మిసైల్స్ పంపిస్తున్నారు. సో గల్ఫ్ దేశాల్లో చాలా క్లియర్‌గా యుద్ధం అయితే ఇంకా ఎక్కువ అవుతున్నట్టే కనిపిస్తుంది. ఇక అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే సీజ్ ఫైర్ వార్తలు నిన్నొచ్చాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా కొలాప్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ట్రంప్ గారు ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళ రాత్రి 8 గంటలతో కంప్లీట్ అవబోతోంది అని చెప్పి న్యూస్ వస్తుంది. మరోపక్క ఇరాన్ అమెరికా ఇస్తున్న సీజ్ ఫైర్ నియమాలని కాదని వాటిని రిజెక్ట్ చేస్తూ మరొక 10 పాయింట్ల డిమాండ్స్ తీసుకొచ్చింది. సో రెండు పక్కల నుంచి మనకి సీజ్ ఫైర్ తాలూకు హోప్స్ తగ్గిపోతున్న ఈ టైంలో మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఆయిల్ ప్రైసెస్ ఇక్కడి నుంచి ఇంకా పెరగడానికి ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది? ఒకవేళ ఆయిల్ పెరిగితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇరాన్ సీజ్ ఫైర్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది, ఆ కారణాలు ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇరాన్ చాలా తెలివిగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నే మళ్ళీ మ్యాటర్ లోకి తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఇవాళ రాత్రికి ట్రంప్ గారు ఇచ్చిన డెడ్ లైన్ కంప్లీట్ అవుతుంది, మార్కెట్లు భయపడుతున్నాయండి. కానీ ఇరాన్ 20 గంటల అల్టిమేటం అయితే ఇచ్చింది అమెరికాకి. మనకి రోజు రోజుకి టైం దగ్గర పడిపోతుందండి. యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుందా లేదు ఆగుతుందా అనేలాగా ఒక ఉత్కంఠ అయితే వస్తుంది. ఇక్కడ ప్రతి విషయం మనకి కరెక్ట్ గా తెలియాలి. మనం వేసే ప్రతి అడుగు కరెక్ట్ గా పడాలి. లేదు అంటే మార్కెట్లు పడినా పెరిగినా రెండు విధాలుగా కూడా మనం నష్టపోతామండి. ఇప్పుడు నేను చెప్తున్న ఏ ఒక్క విషయం మీకు కరెక్ట్ అనిపించినా, మార్కెట్లు ఫర్దర్ గా ఎలా ఉండబోతే ఒక క్లారిటీ ఇస్తుంది అనిపించినా, లేదు మనం ప్రజెంట్ చేస్తున్న విషయాలు మీకు నచ్చినా మన వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే నిజంగా మా ఛానల్ కి మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి కదా అని మనం చంకలు గుద్దుకునే పరిస్థితి లేదండి. నిన్నటి వరకు సీజ్ ఫైర్ వస్తుంది అని చెప్పి న్యూస్ వచ్చింది. అంతకుముందు ట్రంప్ గారే స్వయంగా మరొక 2 వారాల్లో మేము యుద్ధం నుంచి బయటకు వెళ్తాము అని చెప్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సడన్ గా ఇలాంటి అల్టిమేట్స్, లేదు అంటే కంప్లీట్ గా బాంబులు వేస్తాము, దాడి మళ్ళీ స్టార్ట్ చేస్తామని ఈ ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని సర్దుమడుగుతున్నాయలే అనుకున్న టైంలో ఇరాన్ ఆపకుండా రోజుకి ఒకటో రెండో ఏదో ఒక విధంగా గల్ఫ్ నేషన్స్ మీద దాడి చేస్తుందండి. అది క్లియర్ గా అమెరికాని అటాక్ చేస్తున్నట్టే. సో అమెరికా వాళ్ళు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో కారణంగా ఆల్మోస్ట్ 13,000 టార్గెట్స్ ని ఇరాన్ లో టార్గెట్ చేశారు. ఇక ఇది చాలదు అన్నట్టు ఇజ్రాయెల్ వాళ్ళు రీసెంట్ గా ఏం చేశారో తెలుసా? ఇరాన్ లో ఉన్న సౌత్ పార్స్ గ్యాస్ కాంప్లెక్స్ మీద దాడి చేశారండి. అమెరికా చాలా క్లియర్ గా చెప్పింది ఇక మీదట ఇజ్రాయెల్ అమెరికా మాట కాదని వాళ్ళ తాలూకా గ్యాస్ ప్లాంట్స్ మీద గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గానీ దాడి చెయ్యదు అని చెప్పి ఇప్పుడు ఈ విధంగా ఇజ్రాయెల్ మళ్ళీ వాళ్ళ తాలూకా ఇరాన్ తాలూకా గ్యాస్ ప్లాంట్స్ మీద దాడి చేయడం ఏంటి అంటే క్లియర్ గా సీజ్ ఫైర్ వెనక్కి అయితే వెళ్ళిపోయింది. మరి దాడి చెయ్యను అని చెప్పి దాడి చేస్తే ఇరాన్ ఊరుకుంటుందా? క్లియర్ గా అటు సౌదీ అరేబియా మీద గానీ లేదు అంటే మిగిలిన గల్ఫ్ దేశాల మీద ఖచ్చితంగా దాడి కొనసాగిస్తోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టైంలో వస్తున్న హెడ్ లైన్స్, అది కూడా అమెరికా దగ్గర నుంచి లేదంటే ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నవి వార్నింగ్స్ దగ్గర నుంచి కంప్లీట్ గా అల్టిమేటం వరకు వెళ్ళిపోతున్నాయండి. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇజ్రాయెల్ అమెరికా చెప్పింది వినకుండా మళ్ళీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు దాడి చేస్తుంది? ట్రంప్ గారు స్వయంగా చెప్పారండి, అవునా మనం ఇంకా దాడి చేయకూడదు అని చెప్పి. అయినా ఇజ్రాయెల్ దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇరాన్ తాలూకా సెంట్రల్ నర్వ్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఇరాన్ ఖచ్చితంగా ఓడిపోయేలాగా చేయడానికి ఏం చేయడానికైనా ఇజ్రాయెల్ వెనకాడబోవట్లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్లాంట్స్ కనుక మనకు ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటే ఇరాన్ కి కంప్లీట్ గా సోర్స్ అనేది ఆగిపోతుందండి. మనీ పరంగా అవ్వచ్చు, ఫినాన్స్ పరంగా అవ్వచ్చు, ఏ విధంగా చూసినా. సో ఈ టైంలో ఇరాన్ దగ్గర నుంచి 20 గంటల ఒక థ్రెట్, ఒక వార్నింగ్, ఒక అల్టిమేటం అయితే అమెరికాకి ఇజ్రాయెల్ కి వెళ్తోంది. ఇంతకు ముందు వరకు డిఫెన్సివ్ నేచర్ లో ఉన్న ఇరాన్ ఇప్పుడు అగ్రెసివ్ గా తిరిగి చాలా గట్టి వార్నింగ్స్ ఇస్తుందండి. నెక్స్ట్ 20 గంటల్లోగా మీరు కనుక మీ బలగాల్ని వెనక్కి తీసుకెళ్ళకపోతే ఇరాన్ నుంచి ఖచ్చితంగా మిగిలిన గల్ఫ్ దేశాల మీద ఉధృతంగా దాడి చేస్తామని ఒక అల్టిమేట్ ఇవ్వడం అయితే జరిగింది. మరోపక్క స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. అండ్ అమెరికా కూడా ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ను ఓపెన్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే గ్లోబల్ గా ఉన్న ఆయిల్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయాలన్నా, ప్రైసెస్ ఫర్దర్ గా పెరగకుండా ఉండాలన్నా, అమెరికా మీద ప్రెషర్ రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మనకి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ కావాల్సిందే. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి అమెరికా మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా వెనక్కి తగ్గుతాము అన్న అమెరికా, లేదు అటాక్ చేయము అన్న ఇజ్రాయెల్, రెండు కూడా మళ్ళీ వాళ్ళ మాటను కాదని తిరిగి వార్నింగ్ ఇవ్వడం, అటాకులు చేయడం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదే పాయింట్ ను పట్టుకుంటుందండి ఇరాన్. మీరు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ కావాలంటున్నారు, అది కావాలంటే మా దగ్గర 10 పాయింట్ల డిమాండ్ ఉంది,
మీరు చెప్పిన సీజ్ ఫైర్ పాయింట్స్ కాదు, ఈ 10 పాయింట్లు ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్ జరుగుతుందనేలాగా ఇరాన్ అమెరికాని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ 10 పాయింట్లలో ఇరాన్ ఏంటి చెప్తుందో తెలుసా? సీజ్ ఫైర్ కాదు, కంప్లీట్ గా అటాక్స్ ని ఆపాలి, యుద్ధం ఆగిపోవాలి అని ప్రపోజ్ చేస్తుందండి. చూడండి, ఇక్కడ యుద్ధం ఆపడానికి అమెరికాకు ఛాన్స్ వస్తుంది. ఇరాన్ క్లియర్ గా చెప్తోంది యుద్ధం ఆపండి అని చెప్పి, అయినా కూడా అమెరికా ఆపకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇవాళ రాత్రితో మనకి డెడ్ లైన్ కంప్లీట్ అవబోతుంది. ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో మార్కెట్లు ముందే గెస్ చేస్తున్నాయా? అంటే మార్కెట్లు పెరుగుతున్నాయి కనుక ట్రంప్ కి అటాక్స్ ఆపుతారా? ఇది కంప్లీట్ గా గెస్ వర్క్ అండి. అసలు మార్కెట్ లో ఎస్పెషల్లీ న్యూస్ లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ 10 పాయింట్లలో ఇరాన్ చాలా క్లియర్ గా వాళ్ళకి కంప్లీట్ గా సేఫ్టీ ఉండాలని, తిరిగి అటాక్స్ జరగకూడదని ఇలా చెప్తూనే నెక్స్ట్ ఏం చెప్తుందో తెలుసా? ఇరాన్ మీద అమెరికా ఎప్పటి నుంచో శాంక్షన్స్ ఉంచింది, ఈ శాంక్షన్స్ ని కంప్లీట్ గా ఎత్తేయాలి అని చెప్తోంది. ఇవి ఎకనామిక్ రికవరీకి సంబంధించి, మా తాలూకా స్టెబిలిటీకి సంబంధించి, మా సేఫ్టీ, మా ఎకనామిక్ గ్రోత్ గురించి ఖచ్చితంగా జరగాల్సిందే అని ఇరాన్ పట్టుబడుతోంది. అండ్ ఈ శాంక్షన్స్ విషయంలో అసలు వెనక్కి తగ్గేదే లేదు, నెగోషియేషన్స్ చేసేదే లేదు అని చెప్పి మొండిగా కూర్చుంటుంది. దీన్ని క్లియర్ గా అమెరికా ఎందుకు ఒప్పుకుంటుందండి? యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే శాంక్షన్స్ ఉన్నాయి. ఆ శాంక్షన్స్ కోసం కాదు అమెరికా యుద్ధంలోకి వచ్చింది, వేరే పని కోసం. ఇప్పుడు వాళ్ళు దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడో చెప్పింది న్యూక్లియర్ వెపన్స్ కావాలంటే మేము ఆపడం చేసేస్తాము అని చెప్పి. కానీ అయినా అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఫస్ట్ ఓపెన్ చేయడానికి విపరీత ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా చేస్తున్న పనులు ఇప్పుడు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేలాగా రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడు సమస్య ఏంటి అంటే ఇవాళ రాత్రితో మనకి డెడ్ లైన్ కంప్లీట్ అయిపోతుంది. 20 గంటలు టైం ఇస్తున్న ఇరాన్ కూడా ఈ రాత్రికే కంప్లీట్ అవబోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ వార్నింగ్స్ మనం ఎంత సీరియస్ గా తీసుకోవాలంటే ఒకటి గమనించండి. ఇరాన్ విషయంలో ఇప్పుడు ట్రంప్ గారు చేస్తున్న పనులు కొత్తవి కాదు. ట్రంప్ గారు చాలా సార్లు ఈవెన్ టారిఫ్ల విషయంలో కూడా డెడ్ లైన్ వచ్చే వరకు ఓ మాదిరిగా ప్రెషర్ తీసుకురావడం, డెడ్ లైన్ కంప్లీట్ అయ్యే ముందు ఇంకాస్త ప్రెషర్ పెట్టి ఒకవేళ మాట వినకపోతే మరి కాస్త టైం ఇస్తూ వెనక్కి తగ్గడం, ఇలా చేస్తూనే వచ్చారండి. కానీ ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ ఏం చేస్తారనే దాన్ని మనం ఆలోచించగలగాలి. ఒక్కసారి గమనించండి, ట్రంప్ గారు అన్నట్టు నిజంగా ఇరాన్ లో ఆయిల్ మొత్తాన్ని తీసుకున్నా పర్వాలేదండి, మార్కెట్లు పాజిటివ్ గా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ కావాల్సింది ఆయిల్ బయటికి రావడం ఎలాగోలాగా. కానీ దాడి కనుక చేశారు అంటే అటు అమెరికాకి మంచిది కాదు, ఇరాన్ కి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. బట్ ఒకటి మాత్రం గమనించండి, దాడి చేసిన వారం రోజుల్లో మార్కెట్లు రికవర్ అయిపోతాయి. దాడి చెయ్యకపోతేనే ఇబ్బంది అండి. లేదు ఆపేస్తాము అని క్లియర్ గా చెప్తేనే మార్కెట్లు రికవర్ అవుతాయి. సో ఇక్కడ క్లియర్ గా మార్కెట్ కి ఒక డెసిసివ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ మనకి కావాలి. మనకే కాదండి, మార్కెట్ కూడా ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ అయితే ఫర్దర్ గా కంటిన్యూ చేసేలా కనిపించట్లేదు. సో ఇవాళ రాత్రి మనకి చాలా చాలా కీలకం అండి. ఎవరు ఏం మాట్లాడతారో, ఎవరు ఏ యాక్షన్స్ తీసుకుంటారో మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. గుండెల్లో చేతులు పట్టు కూర్చోవాలి మనం. సో ఇక్కడ సమస్య ఏంటి అంటే అటు ఇరాన్ గానీ ఇటు అమెరికా గానీ ఇంతకు ముందు ఒకరు కాకపోతే ఒకళ్ళు కాస్త వెనక తగ్గేలా కనిపించిందండి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏది లేదు, ఇద్దరు కూడా వార్నింగ్ల మీద వార్నింగ్లు, థ్రెట్ మీద థ్రెట్లు, అల్టిమేటంలు మీద అల్టిమేటంలు ఇచ్చేస్తున్నారు. ఇది ఫర్దర్ గా యుద్ధానికి ఎండ్ పలకడానికి పోయి, సీజ్ ఫైర్ జరగడం పోయి, కంప్లీట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కనుక దాడి చేయడం మొదలు పెట్టారు అనుకోండి, చెప్తున్నాను చూడండి, మన మార్కెట్లు ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతాయి అంటే గడిచిన 3 రోజుల్లో ఎంత రికవరీ వచ్చిందో ఆ రికవరీ అంతా కూడా ఒక్క క్షణంలో పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం సీరియస్ గా తీసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బహ్రెయిన్ నుంచి ఆల్మోస్ట్ 1500 మంది మెరైన్స్ అలాగే వాళ్ళ తలక ఫ్యామిలీస్ ని ఉన్నపాళంగా వెనక్కి తీసుకెళ్లిపోతున్నారండి. మీ బ్యాక్ ప్యాక్స్ లో ఏముంటే అవి సర్దుకొని వచ్చేయండి అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఎస్కలేషన్స్ పెరగడానికి అవకాశం ఉందని అమెరికా ఖచ్చితంగా భావిస్తోందా? లేదు, ఇరాన్ ఇస్తున్న వార్నింగ్స్ ని అమెరికా సీరియస్ గా తీసుకుని ఇరాన్ ఫర్దర్ అటాక్స్ చేస్తుంది అనుకుంటుందా? ఇలా జరిగితే మార్కెట్లు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా కన్నేసుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే మార్కెట్ లో వస్తున్న న్యూస్ ని మాత్రమే మనం గమనిస్తున్నాం. ఒరిజినల్ సినారియో ఏంటి అనేది బయటికి ఎవరు చెప్పట్లేదు. సో ఒకరోజు సీజ్ ఫైర్ ఉంటుందని, ఒకరోజు సీజ్ ఫైర్ ఉండదని, ఒకరోజు వెనక్కి వెళ్తామని, ఒకరోజు అటాక్స్ చేస్తామని, ఇలా రకరకాలుగా మార్కెట్ లో న్యూస్ వస్తున్న ఈ టైంలో మార్కెట్లకు కనుక నెక్స్ట్ 2-3 రోజుల్లో క్లారిటీ రాకపోతే మళ్ళీ ఈ రికవరీ మొత్తం ఫాల్ కింద కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ బహ్రెయిన్ న్యూస్ మనం ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవాలి అంటే అమెరికాకి, గల్ఫ్ దేశాలు మొత్తంకి ఇది ఒక సెంటర్ స్పేస్ అవుతుందండి. కీ షిప్పింగ్ రూట్స్ అవ్వచ్చు, కమాండ్ సెంటర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బహ్రెయిన్ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రధాన కేంద్రం నుంచే ఇంతమందిని వెనక్కి తీసుకెళ్తున్నారు అంటే
మార్కెట్ లో దీని మీద చాలా చాలా స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా. సో ఇప్పుడు మన మార్కెట్ లో నెక్స్ట్ కాస్త హల్చల్ చేస్తున్న హెడ్లైన్ ఏంటి అంటే ఆర్బీఐ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ అండి. మన రూపాయి తాలూకా ఫాల్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ చాలా మెజర్మెంట్స్ తీసుకుంటుంది. ఒక పక్క బ్యాంక్స్ ని, మరొక పక్క ఫారిన్ కంట్రీస్ లో జరుగుతున్న స్పెక్యులేషన్ ని కంట్రోల్ చేస్తుంది. రూపాయి మీద ఫర్దర్ గా ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి అనుగుణంగా పరిస్థితులను మార్చి మరి రూపాయి తాలూకా స్పెక్యులేషన్ ఆపుతుంది. ఈ టైంలో మార్కెట్ లో వస్తున్న నెక్స్ట్ బిగ్ న్యూస్ ఏంటి అంటే FCNRB డిపాజిట్స్ అండి. వీటిని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ 2013లో మన రూపాయి ఫేస్ చేసిన ఇష్యూస్ లాగే ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. అంటే మనకి NRIs దగ్గర నుంచి విపరీతంగా డిపాజిట్స్ ఇండియాలో జరిగిపోతున్నాయండి. దీనివల్ల రూపాయి మరింత వీక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో దీన్ని అడ్రస్ చేయడానికి మళ్ళీ దీన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఏమిటి రూల్? కొత్త రూల్. FCNRB డిపాజిట్స్ మీద ఇప్పుడు ఎందుకు మార్కెట్ ఇంత హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో FCNRB డిపాజిట్లు అంటే ఏంటి అంటే ఎవరైతే NRIs ఇండియాకి డబ్బులు పంపిస్తూ ఉంటారో ఆ డబ్బులు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంచుతారండి. దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలాగా వస్తుంది, కాకపోతే ఇమ్మీడియట్ గా ఫారిన్ ట్రాన్సాక్షన్స్ INR విషయంలో కాస్త తగ్గుతాయి. ఖచ్చితంగా ఏంటి అంటే దీన్ని ఉన్నపాళంగా అందరూ రూపాయల్లో కన్వర్ట్ చేయకుండా ఏంటి అంటే డిపాజిట్ల కింద ఉంచుతారనమాట. దీనివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్లు రూపాయి మీద ఇబ్బంది పెట్టకుండా పరిస్థితులు కాస్త సద్దుమణుగుతాయి. సో ఇది కొంతకాలం పాటు ఫారిన్ ఎక్స్చేంజ్ ని ఎస్పెషల్లీ రూపాయి డాలర్ విషయంలో ఫ్లక్చువేషన్ ని ఆపడానికి పనికొస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐ అదే పని చేస్తుంది. 2013లో చేసింది, ఇప్పుడు మళ్ళీ చేస్తుందండి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా ఏదైతే ఫాల్ ఫర్దర్ గా రూపాయిలో వస్తుంది, రూపాయి వీక్ అవుతుంది అనుకుంటున్నామో దాంట్లో కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అంటే రూపాయి మనకి స్ట్రాంగ్ అవుతున్నట్టే. ఇది మన మార్కెట్లకి పాజిటివ్ విషయం. సో FCNRB వల్ల ఏమవుతుంది అంటే మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లో డాలర్ లాగే ఉంటాయండి. అంటే మన ఫారెక్స్ కరెన్సీ రిజర్వ్స్ పెరుగుతున్నట్టు మనం చూపించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా రూపాయి మీద ప్రెషర్ తగ్గుతుంది. ఈవెన్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా మన దగ్గర డాలర్ల చేతిలో ఉంటే మనం ఈజీగా ఫర్దర్ గా మార్కెట్ లో అడ్రసబుల్ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఇవాళ మార్కెట్ లో ఐటీ సెక్టార్ కాస్త పాజిటివ్ గా ఉందండి. రీసెంట్ గా విప్రోకి కొన్ని ఆర్డర్ రావడం జరిగింది. అలాగే ఐటీ సెక్టార్ కాస్త రికవరీ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ వీళ్ళ దగ్గర రెవెన్యూస్ రూపాయి వీక్ అవడం వల్ల కొంత పెరిగినట్టు కనిపిస్తుంది డాలర్ టర్మ్స్ లో. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇప్పుడు ఐటీకి సంబంధించి మనం ఫాలోఅప్ చేయాల్సింది వాళ్ళ దగ్గర డిస్క్రిషనరీ స్పెండింగ్ ఫర్దర్ గా పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా, అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నారా, ఈ విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవాళ ఐటీ పెరిగిందా, మంచిదే, సంతోషం. బట్ రేపు కూడా పెరుగుతుందా లేదని ఆలోచించడానికి టైం కాదు ఇది. ఖచ్చితంగా వీళ్ళ రిజల్ట్స్ టైంలో వీళ్ళు ఎలాంటి అనౌన్స్మెంట్స్ చేస్తారు, వీళ్ళు స్పెండింగ్ పెంచుతున్నారా, ఏకి సంబంధించి పరిస్థితులు చక్కబడుతున్నాయా లేదంటే ఇంకా ఇబ్బంది పడేలా ఉన్నాయా, వీటిని మనం ఫాలోఅప్ చేయాలి. ఇక నెక్స్ట్ మనం మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ నిఫ్టీ 155 పాయింట్లు పెరిగి 23,123 దగ్గర క్లోజ్ అయిందండి. 1053 స్టాక్స్ నెగటివ్ గా ఉంటే 1923 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉన్నాయి. అంటే మార్కెట్ లో బ్రెడ్ పాజిటివ్ గా ఉందండి. కానీ ఇవాళ రాత్రికి ఏం జరుగుతుందో, ట్రంప్ గారు కానీ లేదంటే ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయనేది మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితి. ఇక నా పోర్ట్ఫోలియో ఇవాళ 1% పాజిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ ఏవి, ఇబ్బంది పెడుతున్న స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిందంటే ఇవాళ ప్రైస్ యాక్షన్ అండి. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కన్సిస్టెంట్ గా మనకి బయింగ్ ఆపర్చునిటీస్ ఇస్తూనే కనిపిస్తుందండి. అండ్ ఇవాళ ప్రైస్ యాక్షన్ కూడా మనకి ఎక్కడ వీక్ అవుతున్నట్టయితే కనపడలేదు. అట్లీస్ట్ 11 గంటల ప్రాంతంలో కొంత తిరిగి రివర్స్ అవుతుందా అనిపించినా కూడా మార్కెట్ లో పొద్దున్న నుంచి ప్రతి గంటకి మనకి ఎంతో కొంత సెల్లింగ్ కనిపిస్తున్న మార్కెట్ లో కన్సిస్టెంట్ గా మనకి బయింగ్ అనేది కనబడి ఇవాళ మార్కెట్ లో పైకి పెరగడం జరిగింది. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి ఫర్దర్ గా. ఫస్ట్ మనం డీప్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. వీళ్ళకి ONGC దగ్గర నుంచి 59 కోట్ల ఆర్డర్ మాత్రమే వచ్చిందండి. అయినా కూడా ఈ కంపెనీ ఇవాళ కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటి అంటే ఇదొక మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీ. ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ లో ONGC దగ్గర నుంచి వీళ్ళకి చాలా మంచి ఆర్డర్స్ ఫ్యూచర్ లో రావడానికి ఖచ్చితమైన అవకాశం కూడా కనిపిస్తోంది. సో మధ్యలో ఇలాంటి చిన్నగా ఉన్న కన్సిస్టెంట్ ఆర్డర్లు రావడం ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ గురించి కాస్త పాజిటివ్ విషయమే ఉన్న స్టాక్ మాత్రం నెగటివ్ గా రియాక్ట్ అవుతుందండి. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ వాళ్ళకి 46,273 డెడ్ వెయిట్ టన్నేజ్ ఉండే ఒక మీడియం రేంజ్ ట్యాంకర్ ని సెల్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చిందండి. అండ్ ఇది
Q1 FY27 లో డెలివరీ కూడా కంప్లీట్ చేసేయాలి. అలాగే మరొక 2 సెపరేట్ కాంట్రాక్ట్స్ కూడా వీళ్ళైతే చేస్తున్నారండి. దీంట్లో భాగంగా డ్రై బల్క్ క్యారియర్ ని అలాగే మీడియం రేంజ్ ట్యాంకర్ ని వీళ్ళు బై చేస్తారట. ఈ వస్తున్న న్యూస్ అంతా పాజిటివ్ గా ఉన్న ఈ స్టాక్ ఇవాళ నెగటివ్ గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ తలక డైలీ చార్ట్ గమనించండి ఒకసారి. రీసెంట్ టైమ్స్ లో గడిచిన 1 year లో చాలా స్పీడ్ గా పెరుగుతున్న స్టాక్ అండి ఇది. సో ఖచ్చితంగా దీంట్లో ఏమాత్రం తగ్గుదల కనిపించినా ఫర్దర్ గా మనకి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం L&T గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో కాస్త ఈ స్టాక్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుందండి. కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఈ కంపెనీ దగ్గర బిజినెస్ గానీ లేదు అంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్ గానీ కాస్త ఇబ్బంది పడుతున్నాయి. ఈ టైంలో జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ఫర్దర్ గా 4,380 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అంటే 15 to 17% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే షార్ట్ టైమ్ లో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వీటి వల్ల కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నా కూడా వీళ్ళ తలక రెవెన్యూస్ అవ్వచ్చు లేదు అంటే పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయినా కూడా లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా వీళ్ళ తలక రోబస్ట్ అవుట్లుక్ అయితే ఉంటుందని, ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్స్ గానీ లేదు అంటే పేమెంట్ డిలేస్ గానీ ఎక్కడా కూడా న్యూస్ లేదు కనుక వీటికి సంబంధించి పర్ఫార్మెన్స్ అనేది మళ్ళీ పెరుగుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది L&Tకి చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం పీసీ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ స్టాక్ కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవుతోంది. కానీ ఈ కంపెనీ దగ్గర నుంచి మనకి చాలా మంచి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇంట్రాడే సెషన్స్ లో కాస్త మంచి వాల్యూమ్స్ కూడా కనిపించాయి. అయితే వచ్చిన న్యూస్ ఏంటి అంటే వీళ్ళ దళక స్టాండ్ అలోన్ రెవెన్యూ 32% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. అండ్ ఈ కంపెనీ దళక అవుట్ స్టాండింగ్ డెట్ కూడా 23% వరకు రెడ్యూస్ అయిందట. అండ్ ఇంతకు ముందు ఈ కంపెనీ కంప్లీట్ గా అప్పులు తీర్చేస్తాము అని చెప్పింది. అండ్ ఇచ్చిన టార్గెట్ కి వీళ్ళైతే అచీవ్ అవడానికి రెడీగా ఉన్నారని చెప్పి న్యూస్ వస్తుండడంతో ఇవాళ ఈ స్టాక్ లో కాస్త బజ్ కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ ఈ కంపెనీకి వచ్చిన న్యూస్ కన్నా ఈ వచ్చిన న్యూస్ వల్ల ఈ కంపెనీకి ఎంత బిజినెస్ వస్తుందో ఒకసారి మనం చూద్దామండి. టైప్ 2 డయాబెటీస్ కోసం ఒక మందుకైతే వీళ్ళకి యూఎస్ FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. దీనికి యుఎస్ లో లాస్ట్ 12 months లో $10.5 billion వర్త్ ఆఫ్ మార్కెట్ అయితే ఉందట. సో అంటే ఇప్పుడు వచ్చిన ఈ అప్రూవల్ ఖచ్చితంగా అలెంబిక్ ఫార్మా తాలూకా రెవెన్యూస్ ని క్లియర్ గా నెక్స్ట్ 1.5-2 years లో ఈజీగా పెంచడానికి అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి. ఇది అలెంబిక్ ఫార్మాకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఒక మాట మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, భారత్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ అవ్వచ్చు, మళ్ళీ కాస్త లైమ్ లైట్ లోకి వస్తున్నాయా అనేలాగా ఉన్నదండి పరిస్థితి. ఇప్పుడు ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ కి బై రేటింగ్ ఇస్తూ 530 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అంటే అప్రాక్స్ గా ఈ స్టాక్ ఇక్కడ నుంచి 100 రూపాయలు పెరుగుతుంది అని చెప్తున్నారండి. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ 25% పెరగడం గల ప్రధాన కారణం ఏంటి అంటే కంపెనీ తలక ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్ లో వచ్చే ఆర్డర్స్ తలక పైప్ లైన్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ తలక నెట్ ప్రాఫిట్ CAGR FY26-28 మోర్ దాన్ 15%, అప్రాక్స్ గా 17% వరకు ఉంటుంది అని మాట్లాడుతున్నారండి. ఇది కంపెనీకి నిజంగా కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. మెరైన్ ఎలక్ట్రికల్స్ కి 115 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు L&T దగ్గర నుంచి వచ్చిందండి. ఈ ఆర్డర్ లో భాగంగా ఏంటి అంటే టాటా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో L&T తలక బోర్డ్స్, బ్రాంచ్ ప్యానెల్స్ అయితే వీళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది, ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ గమనించండి, మెరైన్ ఎలక్ట్రికల్స్ దగ్గర నుంచి L&T వాళ్ళకి వెళ్తున్నాయి, L&T వాళ్ళ దగ్గర నుంచి టాటా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి అయితే వీళ్ళ ప్రొడక్ట్లు వెళ్తున్నాయి. ఇది ఖచ్చితంగా మెరైన్ ఎలక్ట్రికల్స్ కి చాలా చాలా పాజిటివ్ విషయం అండి. నెక్స్ట్ మనం కళ్యాణ్ జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలి. కళ్యాణ్ జ్యువెలరీస్ ఇవాళ ఒక్కసారిగా పెరిగి అమాంతం వీక్ అయిందండి. కారణం ఏంటి అంటే ఒక పక్క రిజల్ట్స్ అవ్వచ్చు, మరొక పక్క సిటీ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 650 రూపాయలు టార్గెట్ ఇవ్వడం అవ్వచ్చు. మొత్తానికి ఏంటంటే బ్రోకరేజ్ సంస్థలు ఎగ్జిస్టింగ్ గ్రోత్ ఏదైతే కనిపిస్తుందో ఈ గ్రోత్ ఇందులో కంటిన్యూ అవుతుంది అని చెప్పి బై రేటింగ్ ఇవ్వడం ఈ కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. సో ఈ టైంలో ఇలాంటి స్టాక్స్ లో కరెక్షన్ వస్తే మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం తీతాగ్రహ రైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. కారణం ఏంటి అంటే ఈ కంపెనీకి ఒక సబ్సిడరీ ఉందండి, తీతాగ్రహ నావల్ సిస్టమ్స్ అని. వీళ్ళకి మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ దగ్గర నుంచి అప్రూవల్ అయితే వచ్చింది. వెస్ట్ బెంగాల్ లో 610 కోట్ల బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళకి వచ్చింది షిప్పింగ్ అండ్ వార్ఫేర్ కి సంబంధించి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ తీతాగ్రహ రైల్ సిస్టమ్ చాలా చాలా పాజిటివ్ గా కనిపిస్తుందండి. ఇది కంపెనీకి చాలా గుడ్ న్యూస్. నెక్స్ట్ మనం స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ అయితే కాస్త బాగా పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళకి 1500 నుంచి 3000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ఎనర్జీ వన్ అనే కంపెనీ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా వీళ్ళు ఏంటంటే 4 డ్యూయల్ ఫ్యూయల్ అమోనియా
బల్క్ క్యారియర్స్ కన్స్ట్రక్ట్ చేయాల్సింది అయితే ఉంటుందండి. ఈ న్యూస్ ఈ స్టాక్ కి ఖచ్చితంగా కాస్త పాజిటివ్ విషయం. బట్ ఏంటంటే ఈ స్టాక్ చాలా వాలటైల్ గా ఉంటుందండి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనం క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ చాలా షార్ప్ గా పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క డిస్బర్స్మెంట్స్ ఆల్మోస్ట్ 28% ఇయర్ ఇయర్ గ్రోత్ అయితే చూపించాయట. 3.3 లక్షల న్యూ బారోవర్స్ ను కూడా వీళ్ళు యాడ్ చేసుకున్నారట. అండ్ ఈ క్వార్టర్ లో 14 బ్రాంచ్లను కూడా యాడ్ చేశారు. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. కాకపోతే ప్రైస్ యాక్షన్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా కింద పడింది. మీరు రిజల్ట్స్ గమనిస్తే ఇరాన్ ఇయర్ రెవెన్యూస్ పెరిగాయండి 19.1%. అయినా కూడా ఈ స్టాక్ ఇవాళ మనకి నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. 69 కొత్త స్టోర్లు యాడ్ చేశారండి డామినోస్ వాళ్ళు. 3663 స్టోర్స్ కి అయితే నెంబర్ పెంచారు. అయినా కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోవడంతో ఇవాళ ఈ స్టాక్ మనకి ఇంత దారుణంగా కింద పడింది. అండ్ ఈ ఫాల్ కంటిన్యూ అయినా ఆశ్చర్యపోవద్దండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డ్రాస్టిక్ రికవరీ మనం చూస్తాం, కానీ ఎప్పుడు మళ్ళీ రిజల్ట్స్ లో గ్రోత్ కనిపించినప్పుడే, లేదు చాలా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడే. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం సస్టైనబిలిటీ ఫస్ట్ ఇందులో టెక్నికల్ గా మనకి కనిపిస్తేనే దీంట్లో ఫర్దర్ ఆపర్చునిటీస్ కోసం మనం చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే గడిచిన 1 ఇయర్ గా ఈ స్టాక్ తాలూకా ఫాల్ గమనిస్తే గుండెగా ఆవరా వేస్తుందండి, జాగ్రత్త. ఇక నిఫ్టీ 50 తాలూకా డైలీ చార్ట్ గమనించిన క్లియర్ గా మనకి నిన్న మనం మెన్షన్ చేసుకున్న ఈ జోన్ మీదన అండ్ నిన్నటి హై మీదన మార్కెట్లు ఇవాళ క్లోజ్ అవడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ 23,100 మీదన మార్కెట్లు క్లోజ్ అవడం జరిగింది. ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. అయితే క్లారిటీ కోసం ఇక్కడ కొన్ని నేను డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు క్లోజ్ అయింది కదా అని చెప్పి మార్కెట్లు పెరిగిపోతాయా అంటే ఖచ్చితంగా న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ మనకు జరుగుతుందండి. ఈవెన్ మార్కెట్ లో వాలటిలిటీ కూడా న్యూస్ వల్ల క్రియేట్ అవుతుంది. ట్రంప్ గారు పాజిటివ్ గా మాట్లాడినా, ఒక అడుగు వెనక్కి తగ్గుదామన్నా మార్కెట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు రేపు ఏం జరుగుతుందని చెప్పి బెట్టింగ్ చేయడం అనేది అస్సలు ఏమాత్రం కరెక్ట్ అని చెప్పలేమండి. సో అందువల్ల రేపటికి ఏంటి అంటే ఇవాల్టి హై మీద మార్కెట్లు ఉంటే అమ్మయ్య అనుకోవచ్చు, లేదు అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ మనం కంటిన్యూస్ గా చూస్తామండి. అట్లీస్ట్ మార్కెట్లు 23,100 మీదన ఆర్ 23,000 కనీసం సస్టైన్ చేయగలిగితే కమింగ్ డేస్ లో దాన్ని మనం చాలా పాజిటివ్ గా తీసుకునే పరిస్థితి కింద మార్కెట్ లో సినారియోస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతవరకు విన్న న్యూస్ అంతా కూడా మీకు ఏమనిపిస్తుంది? ఫర్దర్ గా మార్కెట్లు ఇంకా పెరుగుతాయి అనిపిస్తుందా, లేదు ట్రంప్ గారు ఏం చేస్తే అటు మార్కెట్లు గానీ ఇటు అమెరికా గానీ యాక్సెప్టబుల్ గా ఉంటుంది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇవాళ వీడియో నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.